నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. తగిలిన గాయాలను కాలం మాన్పించలేదు. కానీ వాటిని మరిచిపోయి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ప్రయత్నం మీ ధర్మం. ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం. ఎదుర్కోవడం మీ మనోధైర్యం. మనిషికి పొగరున్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు మీ విలువను కాపాడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో మీరు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. చీకటిని చూడలేని వారు వెలుతురు విలువ తెలుసుకోలేరు. ఓటమి తెలియని వారు గెలుపు విలువ తెలుసుకోలేరు. ప్రపంచంలో మీకోసం ఎవరూ లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి మీరే ప్రపంచంలా కనిపిస్తారు. మనుషుల స్వభావం రెండు రకాలుగా ఉంటుంది. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. ఇతరుల పనులను మనం సమర్థవంతంగా చేయడం కంటే మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిది. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. మనం చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు. కానీ సహాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. సహాయం చేయడం అంటే నీకున్నదంతా దానం చెయ్యమని కాదు. దిక్కుతోచని వారికి కాస్త దారి చూపమని అర్థం. మీకు సహాయం కావాలంటే మీకంటే మంచివారిని అడగండి. అదే సలహా కావాలంటే మీకంటే తెలివైన వారిని అడగండి. అంతేకాని మంచివారిని సలహా, తెలివైన వారిని సహాయం అడగకండి. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, వెళ్ళాక ఒకలాగా నటించే పాత్ర కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. జీవితంలో ఒకటి మీకు దూరం అవుతుంది అంటే అంతకంటే గొప్పది మీకు దగ్గర కాబోతుంది అని అర్థం. ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే ఇంకా మంచివారిలా నటిస్తూ ఉంటారు. మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ ప్రయత్నం ఈరోజు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఏ కారణం లేకుండా మీకు కోపం వస్తుందంటే మీరు పిచ్చివారైనా అయి ఉండాలి, లేదా ప్రేమికుడైనా అయి ఉండాలి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళనే బాగా నమ్ముతాం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మిమ్మల్ని బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి. ఎందుకంటే అమూల్యమైన మిమ్మల్ని వారు ఎప్పుడూ కోల్పోయారు. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో మీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవారినే నమ్ముతారు. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం.
నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, బంధాలు ఉండకపోవచ్చు. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవారికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకండి. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ వెళుతుంది కదా! మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. మీ అదృష్టాన్ని నమ్మండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే అది అంతగా మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టం మన నుదటన ఉండదు. మనం చేసే కృషిలోనే ఉంటుంది. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తున్నాం. మానవత్వం దీపం లాంటిది. అది మనసులో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. మీ గమ్యం కనిపించలేనంత దూరంలో ఉండవచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదని గుర్తుంచుకోండి. గమ్యం చేరాలంటే ఒక్కటే మార్గం. నిరంతర కృషి, అలుపెరుగని పట్టుదల. ఇవి రెండూ మీలో ఉంటే చాలు. ఏమి సాధిద్దాం అనుకున్నామో సరైన సమయంలో అది సాధించకపోతే జీవితం మనకు ఏమిస్తుందో అదే తీసుకోవాలి మరి. కొన్నిసార్లు మీకు మీరే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ. సమాజంలో ఈ జబ్బులు ఎక్కువయ్యాయి. నమ్మకాలు తక్కువ, నాటకాలు ఎక్కువ. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది వారికి. కారడవిలో బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. కష్టాల కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి నిగ్రహం తోడ్పడుతుంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. మనిషిలో కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నిటినీ మన దగ్గరికి పోగేసుకుపోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు. కానీ ఒక్క నిమిషం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది అనేది మాత్రం వాస్తవం. మన వెనక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనకే. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి. మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం ఆనందమయం అవుతుంది. స్వయం కృషితో ఎదిగిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఆనందం ఆవిరి లాంటిది, తొందరగా నీరుగారిపోతుంది. బాధ బాధ్యత లాంటిది, జీవితమంతా మోస్తూనే బ్రతకాలి. సమయం మనది కానప్పుడు ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మన సమయం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. తెలిసి కానీ తెలియక కానీ మనకు తగిలే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం. అది సరిగ్గా అర్థమైతే తిరిగి దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం బ్రతికి ఉన్నంత కాలం బాధ మన జీవితంలో ఒక భాగం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.